గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ఔటర్ రింగ్ రోడ్ పై మరో ఇంటర్చేంజ్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ నర్సింగి వద్ద ఓఆర్ఆర్ పై నిర్మించిన ఇంటర్చేంజ్ ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నార్సింగి వద్ద 29.50 కోట్లతో ఇంటర్చేంజ్ నిర్మించామని, ఓఆర్ఆర్ పై ఇది 20వ ఇంటర్చేంజ్ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇక త్వరలో మరొకటి అందుబాటులోకి వస్తుందన్నారు. ఔటర్ పై వాహనాల స్పీడ్ లిమిట్ ను 120 కిలోమీటర్లకు పెంచామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ పక్కన సర్వీస్ రోడ్ ను అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ చెప్పారని అన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయలు మంజూరు చేశామని వివరించారు. మూసీ నదిపై 14 బ్రిడ్జిల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఇక త్వరలోనే వాటికి శంకుస్థాపన చేయనున్నామని, 5 టెండర్ల దశలో ఉన్నాయని చెప్పారు. ఇక శంషాబాద్ నుంచి నాగోల్ వరకు 55 కిలోమీటర్ల మేర మూసీపై ఎక్స్ప్రెస్ వై నిర్మించాలన్న ప్రతిపాదన ఉందన్నారు. ఆ తర్వాత మిగతా 9 కూడా చేసుకుంటాం. మూసీ బ్యూటిఫికేషన్ దురదృష్టవశాత్తు కరోనా వల్ల అనుకున్నంత వేగంగా చేయలేకపోయినాం. తప్పకుండా మూసీ బ్యూటిఫికేషన్ కూడా, మూసీ సుందరీకరణ, మూసీ మీద 14 బ్రిడ్జ్లతో పాటు ఈ ప్రాంతం మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ మంచిర్యాల నుంచి మొదలు పెడితే అక్కడ నాగోలు అటు కిందికి ఓఆర్ఆర్ కింది దాకా ఒక 55 కిలోమీటర్ల పాటు మాకు 2 ఆలోచనలు ఉన్నాయి మూసీ మీద. అవి 2 కూడా తప్పకుండా చేస్తామని నేను మీకు మాటిస్తా ఉన్నా. ఒకటి, ఇక్కడ నుంచి అటు నాగోల్ దాకా మూసీ మీదనే ఒక ఎక్స్ప్రెస్ వే కట్టాలి. ఎట్లయితే ఓఆర్ఆర్ ఉందో అదే పద్ధతుల్లో ఇక్కడ వెస్ట్ నుంచి ఈస్ట్కు ఒక 55 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే కట్టి దాని మధ్యలో హైదరాబాద్ ఏదైతే ఈ రూట్ ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో మనకి రాయదుర్గం స్టేషన్ నుంచి శంషాబాద్ దాకా అది రాబోయే 2.5 సంవత్సరాల్లో పూర్తవుతుంది. అయిన తర్వాత మొత్తం మీ కాన్స్టిట్యున్సీ యొక్క మొత్తం పోయేదంతా మీ కాన్స్టిట్యున్సీ నుంచి శేర్లింగంపల్లిలో మొదలైన మొత్తం ఎండాయేది శంషాబాద్ దాకా మీ కాన్స్టిట్యున్సీ కాబట్టి దాంతో కూడా ఈ ప్రాంతం మరింత డెవలప్ అవుతుంది, మరింత గొప్పగా ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయన్నమాట.